యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ప్రభు నామమును బట్టి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో యెహోవా షమా ప్రార్థనా మందిరంలో ప్రభును ప్రార్థించటానికి, ప్రభు యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి ప్రభు మరొక సమయం మనకు దయచేస్తూ వచ్చినాడు. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు మహిమా ఘనత పొందుతూ వచ్చారు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి పూర్వం చిన్న ప్రార్థన చేసుకుని మనం లేఖన భాగంలోకి వెళ్ళిన తర్వాత కొంత సమయం వాక్యము వివరించి ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడు అని ఈ సమయంలో యెహోవా షమాలో మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించిన తండ్రి, ఈ సమయం అంతయు ఆశీర్వాదకరంగా మార్చండి. అదృశ్యమైన చీకటి అంధకార శక్తులను లయపరచండి. మీ ఆత్మ నేర్పు స్వాతంత్ర్యము మీరు మాకు దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ బలిపిడి నిప్పులతో మా పెదవులను కాల్చి సమస్తమును మేలుకరంగా మార్చమని, ప్రార్థించగలిగే ఆత్మను మాలో ప్రతివారిపైన ఉంచమని, యెహోవా షమా ద్వారా ఈ యొక్క పరిచర్య నానాటికి విస్తరించినట్లుగా సహాయము దయచేయమని మా ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లో మనం ప్రార్థించటానికి ముందు లేఖనంలో నుండి కొన్ని భాగాలను మనం ధ్యానం చేస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మనం ఏది అడిగినను దేవుడు మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు ఆయన యొక్క నామములో. కనుక ఆయన నామం ఎంతో ఘనమైనది, బలమైనది. ఆయన నామము మన ప్రతి ఒక్క అవసరత తీర్చగలిగినటువంటిది. అయితే మనం ప్రార్థించేటువంటి మన జీవితంలో ప్రభు మన పక్షంగా కార్యాలు ఎట్లా చేస్తాడు, ఏ విధానంలో చేస్తాడో మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేస్తారు చాలామంది. క్రైస్తవులు అంటేనే ప్రార్థన అంటేనే క్రైస్తవులు. కానీ ప్రార్థించే మనం దేవుని యొక్క చిత్తముపై ఆధారపడాలి. మొట్టమొదటిది దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉండాలి. దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో బలముగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి మనం దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ప్రతి సంగతి కూడా మొట్టమొదటిగా దేవునికి తెలియజేసేటువంటి వారముగా ఉంటూ ఉండాలి. ప్రతి సంగతి కూడా దేవునికి తెలియచేయాలి. అలా కాకోకుండా మనం మనం మన ఇష్టానికి మనం పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఆలోచనకు తగినట్లుగా మనం పనిచేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు కార్యాలు చేయడు. ఎందుకంటే అది నీ ఇష్టం కనుక. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా మన దేవుని యొక్క ఆలోచన ఏదో, దేవుని యొక్క చిత్తమేదో మనం ఎరిగినటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవునితో మొట్టమొదటిగా మన యొక్క ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, లేక ఆ కార్యము లేక పని ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా ప్రభువుకు తెలియచేయాలి. అందుకనే చాలామంది ముందుగా ప్రభువుకు తెలియజేయడానికి ఇష్టపడరు. ప్రభు యొక్క సన్నిధిలో
ప్రభు యొక్క ఇష్టం ఉందో లేదో తెలుసుకోవటానికి ఇష్టపడరు. మనం ఒక మనుషుడితో మాట్లాడాలన్నా ప్రభువుతో మొట్టమొదటిగా మనం మాట్లాడవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఒక పనికి వెళ్ళాలి అన్నా ముందు ప్రభుతో మాట్లాడవలసినటువంటి వారముగా ఉన్నాం. అది ప్రభు యొక్క చిత్తమో కాదో మనం ఎరగవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కాకోకుండా చాలామంది జీవితాల్లో క్రైస్తవులము అనబడేటువంటి వారు వారిలో వారు తృప్తి పడిపోతూ ఉంటారు. మేము ప్రార్థనా పరులము, ప్రార్థన చేస్తున్నాం, మాకేం పర్వాలేదు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రభు సమీపముగా ఉన్న నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఎవరికిని దూరస్తుడు కాదు, అందరికీ సమీపముగా ఉండేటువంటి దేవుడు. అయితే నీ ప్రార్థన చాలా కాలం నుండి మనం ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన దేవుడు వినటలేదు అనేటువంటి ఆలోచనలోనికి ఒక్కొక్క సమయంలో మనం వస్తూ ఉంటాం. చాలా కాలం నుండి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, అయితే దేవుని యొక్క చిత్తమును ఎరగనటువంటి వారు కార్యాలు జరగవు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశమునకు నీ యొక్క ఆ యొక్క ఉద్దేశము లేక ఆ పనిని అప్పచెప్పటలేదు. దేవుని యొక్క చేతులలో నీ జీవితాన్ని పెట్టుకోకుండానే ప్రార్థన అంతా మన ఇష్టమే. ఇది చెయ్యి ప్రభు అంటే అది ఆయన చెయ్యాలంతే, అలా ఉంటుంది. ఒక భక్తుడు రాస్తాడు, యెహోవా నా కాపరి అంటాడు. ఆయన కాపరి అని ఎంతగా చెప్పగలిగాడు ఆ మాట అంటే, యెహోవా అంతమంది సైన్యం ఉన్నారు, అంతమంది గొప్పవారు ఉన్నారు, అంతమంది యుద్ధ నేరపరులు ఉండగా కూడా ఈ మనుషుడు వాళ్ళ మీద ఆధారపడకుండా యెహోవా నా కాపరి అని ఎందుకు చెప్పగలుగుతూ వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే గనక, వీళ్ళందరిపైన కాదు ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క మనసు ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవుని మీద పెట్టుకున్నాడు. అందుకనే యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతూ వచ్చాడు. అందుకనే దేవుడు ఆయనకు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. మనం ఏం చేస్తామంటే యెహోవా నా కాపరి అని చెప్తాం, కానీ ఆయన కాపరిగా పెట్టుకోవటానికి ఏమాత్రం ఇష్టపడం. అవసరాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి హుటాహుటిగాను, అది దేవునికి ఇష్టముందో లేదో మనం గమనించం. ఎక్కడికన్నా ఏదైనా పని చేయాలంటే అది దేవునికి ఇష్టముందో లేదో మనం గమనించం. ఏదైనా ఆలోచన కలిగి ఉండి మనం ఒక చోటికి, ఒక ప్రాంతానికి, లేక ఒక వ్యక్తిని దర్శించాలి, ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు అక్కడ దేవుని చిత్తం ఉందో లేదో మనం ఆలోచన చేయకోకుండానే మనం పని ప్రారంభిస్తాం. అందును బట్టి ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, వెళ్ళిన పని పూర్తిగా సబలీకృతం అవ్వదు. అది సరి కదా, దానివల్ల మనకు నష్టము, ఎంతో భయం, ఆందోళన, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. కారణం ఏంటంటే మనం దేవునితో సంబంధము కలిగినటువంటి వారు. ప్రార్థన చేస్తారు చాలామంది, కానీ హృదయాన్ని దేవునికి పూర్తిగా అప్పుచెప్పరు. హృదయాన్ని దేవునికి పూర్తిగా అప్పుచెప్పుకోకుండా వారి చిత్తానికి, వారి ఇష్టానికి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారంతే. కనుక జీవితంలో కార్యాలు ఏమాత్రము కూడా జరగవు ప్రియులారా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వినడు. కారణం ఏంటంటే దేవునితో మనకు సంబంధాలు, దేవునితో మనకు ఆ యొక్క బంధము ఏర్పడినప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఈ సందర్భంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు ఆదికాండము, దయతో క్షమించండి, ఆదికాండం 32 అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 32 అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 32 6వ వచనాన్ని మనం చదువుకుంటాం రండి. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, నీ సహోదరుడైన యాషావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అని వర్తమానం పంపారు. యాకోబు భక్తుడు తన జీవితంలో తన మామ దగ్గర నుండి తనకున్న యావదాస్తి పట్టుకుని, జాగ్రత్తగా వినండి, చాలా తక్కువ సమయం చెప్తాను, ఎక్కువ సమయం అయితే చెప్పను, ఓకేనా? కాబట్టి తన యావదాస్తిని పట్టుకుని తన భార్యలైన రాహేలు, లేయా ఉపపత్నులను, కుమారులను, కుమార్తెను, తనకు కలిగినటువంటి సమస్తమును తీసుకుని బయలుదేరి వస్తూ ఉన్నాడు స్వగ్రామమునకు. వస్తూ ఏం చేశాడంటే, ఎందుకైనా మంచిది, మనం ముందుగా నేను నా అన్నను మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని, తనకున్నటువంటి ఆశీర్వాదములు నేను
ఎలాగో పొందుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ సంగతిని బట్టి నా అన్నగారు ఎంతగానో ఏం చేస్తాడు చెప్పండి? చాలా కోపముతో ఉంటాడు. చాలా భయానకమైనటువంటి ఆ పగతో ఉంటాడు నా మీద. కాబట్టి ముందుగా ఆయనను శాంతపరుస్తాం. ముందుగా ఆయనతో మాట్లాడతాం. ముందుగా ఆయనకు ఏదైనా కొంచెం లంచం లాంటిది ఏదైనా ఇవ్వాలని అనుకున్నాడేమో నా తలంపు. అందుకని కొంతమంది దూతలను పంపించాడు. మీ తమ్ముడు వస్తా ఉన్నాడు అని. పంపిస్తే ఆ మనుషుడు ఆ దూతలతో ఏం చెప్పాడు చెప్పనా? నేను 400 మందితో వస్తున్నాను. ఎంతమందితో వస్తున్నాను? అని తిరిగి వర్తమానం పంపించాడు. ఎప్పుడైతే ఆ వర్తమానం విన్నాడో ఆ మనుషుడు చూడండి 7వ వచనం చివరి భాగములో 7వ వచనంలో యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడంట. ఏం చేశాడు చెప్పండి? మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. ఎందుకు? 400 మందితో. ఆ దినాల్లో కుటుంబాలు చాలా పెద్దవి. ప్రతి వారి కుటుంబం వందల సంఖ్యలో, యాభైల సంఖ్యలో ఉండేది. వారికి భార్యలు కూడా ఎక్కువే, బిడ్డలు కూడా ఎక్కువే. అందుని బట్టి యాషావు అంచనా వేశాడు. తన కుమారుని యొక్క స్థితిగతులు ఎరుగుదుడు కదా, ఏదో ఒక విధంగా వీడు విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదిస్తాడు, విస్తారమైన ప్రజలు వీడి దగ్గర ఉంటారు. అతని ఉద్దేశం ఏంటంటే ఆ కౌరు అందగానే కొంతమందిని 400 మంది అంటే వాళ్ళు యుద్ధం చేయగలగా కావచ్చు, లేకపోతే ఆయనకు తోడుగా ఉండేటువంటి వారు ఎంతమందితో తన సమ్ముడిని ఎదుర్కోవటానికి వస్తున్నాడంటే అప్పుడు ఉన్నటువంటి మనసు, నా తలంపు అనుకూలంగా అయితే ఉండదు. లేకపోతే 400 మంది ఎందుకు ఆయన ఎదుర్కోవటానికి? నీకు ఆలోచన చేయండి. 400 మంది ఎందుకు? తన భార్యను, తన బిడ్డను ఎవరో ఒకళ్ళని ఇద్దరినో తీసుకుని మోటార్ సైకిల్ మీదో, కారు మీదో, మరి ఇంకా నడిచో, ఏదో గుర్రాల మీదో, గాడిదల మీదో, ఒంట్ల మీదో రావచ్చు కదా. ఒక ఫ్యామిలీని తీసుకుని చూడటానికి తమ్ముడిని 400 మందిని తీసుకొస్తున్నాడంటే ఆయనకు ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఏదో ఒక కీడు తలపెట్టే ఉంటాడు అనుకుంటాను నేను. అయితే అలాంటి ఉద్దేశముతో 400 మందిని, ఎందుకంటే యాకోబుకు తెలుసు కనుక ఇక్కడ పరిస్థితులు, యాకోబు కూడా సిద్ధంగానే ఉంటాడు కనుక అతన్ని ఏం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క నా యొక్క తలంపులో అతను 400 మంది తీసుకొస్తున్నాడంటే ఏదో ఒక సంగతి జరుగుద్దని ఆలోచన. అయితే ఇక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే గనక అప్పుడు యాకోబు భయపడి ఏం చేశాడంటండి? తొందరపడిపోయాడు. దేవుని యొక్క సన్నిధిలో తొందరపడ్డాడు. ఇప్పుడు నా అన్న నా మీద పడితే ఈ చిన్న బిడ్డలు, ఈ పాలిచ్చే పశువులు, ఈ ఆడగాడిదలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఇవన్నీ కూడా ఒక దినమే అంటాడు కదా. ఈ ఒక్క దినం ఇవన్నీ కూడా ఏం చేయకూడదు? నశించిపోకూడదు. అందుకని మనం ఏదో ఒకటి చేయాలని అనుకుని మొట్టమొదటగా ఇప్పుడు వస్తున్నాడు. అది ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? అంతకు ముందు ప్రార్థన చేసి, ఇలా ఉంటుంది మన జీవితం. మనలో ఎంత భక్తి ఉన్నానండి. యాకోబుతో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. అతను రాయిని తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు మాట్లాడాడు. పరలోకపు దర్శనాన్ని చూశాడు. దేవుని సన్నిధిలో తన మామ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడాడు. మరలా తిరిగి వెళ్ళమని మాట్లాడాడు. అయితే ఇంతగా మాట్లాడుతున్నటువంటి దేవునితో, అయ్యా, నా అన్నగారైనటువంటి యాషావు దగ్గరకు నేను ఒక వర్తమానం పంపుతున్నాను, అతను నా కొరకై సమస్తమును సిద్ధపరచులాగున అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే బాగుండునేమో అనుకుంటాను నేను. కానీ ఆయన ఏం చేశాడంటే, దూతలు ఉన్నారు ఆయన దగ్గర, మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని పంపించాడు. ఎక్కడికి? ఆయన అన్నగారి దగ్గర. ఆయన ఏం చేశాడు? సరే, నేను 400 మందితో వస్తున్నాను, జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని చెప్పాడు. కాబట్టి గమనిస్తే మన జీవితంలో యాకోబు లాంటి భక్తిపరుడు కూడా ఒక్కొక్కసారి దేవుని యొక్క సన్నిధిలో వెనకబడిపోతూ ఉంటారు ప్రార్థన విషయంలో. సాతానుడు చేయనివనటువంటి కార్యం ఏదన్నా ఉందంటే ప్రార్థన. అన్నీ చేయనిస్తాడు, కానీ ఏం చేయనివాడు? దానియేలు గ్రంథంలో ఉంటుంది, మీరు ఏ నామాన్ని బట్టి మీరు ప్రార్థన చేయకూడదు అంటాడు. ఎన్ని దినాల వరకు? 30 దినాల వరకు చేయకూడదు అంటాడు. 30 దినాల వరకు ప్రార్థన చేయకోకుండా ఉంటే జీవితాలు తారుమారైపోతాయి, ప్రపంచం పాడైపోతుంది. ప్రార్థనాపరులు లోకంలో ఉన్న కారణాన్ని బట్టే లోకము, ఈ దేశము ఇంకా ఎలా ఉంది ప్రియులారా.
అయితే యాకోబు జీవితంలో కొంత ఆలస్యం ఏంటంటే ప్రార్థించే సమయంలో ప్రార్థించుకోకుండా తన అన్నగారి దగ్గరకు ఏం చేశాడు? ఆ యొక్క మనుషులను దూతలను పంపించాడు. ఆయన కూడా వెంటనే ఒక వర్తమానం చెప్తూ వచ్చాడు. నేను 400 మందితో వస్తున్నానని. ఈ విషయానికి ఎవరికైనా ఏం కలుగుతుంది చెప్పండి? ఎందుకంటే వారి మధ్యలో ఇంతకు పూర్వము ఏముంది? వివాదం ఉంది. యాకోబు జీవితంలో మోసం ఉంది. యాకోబు జీవితంలో దగా ఉంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని 400 మందితో వస్తున్నాడేమో అని భయంతో ఉన్నాడు ఇప్పుడు. మొట్టమొదటిగానే ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగి ఉంటే దేవుడు స్పష్టంగా మాట్లాడుదుడు. ఇక్కడ యాషావుతో పని ఆయనకి ఏమి లేదు, దేవునితోనే పని. కానీ ఈ మనుషుడు ఒక్కొక్కసారి మనం కూడా అలాగే దెబ్బతింటా ఉంటాం. అలాగనే వెనకబడిపోతూ ఉంటాం ప్రార్థన చేసే విషయంలో. కనుక చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా పని తలపెట్టామనుకోండి, మనం పని ముందు అనేసుకుంటాం. గమనించారా? ముందే అనేసుకుంటాం, మనం పలానా పని చేయాలి అని అనుకున్న తర్వాత నీ హృదయంలోకి తలంపు వచ్చింది వెంటనే నువ్వు ఎవరికి అప్పచెప్పాలి? దాన్ని దేవునికి అప్పచెప్పాలి. లేదు, పనికి అన్నీ సిద్ధపరిచేసుకుని వెళ్ళటానికి డేట్ సిద్ధపరుచుకుని, టైం సిద్ధపరుచుకుని, ఏ వాహనంలో వెళ్ళాలో సిద్ధపరుచుకుని, ఎంతమంది వెళ్ళాలో సిద్ధపరుచుకుని, ఏమేమి తీసుకువెళ్ళాలో అక్కడికన్నీ సిద్ధపరుచుకుని అప్పుడు చెప్తాడు దేవునికి. వెళ్తామంటావా ప్రభా? వెళ్తున్నాను ప్రభా, నువ్వు జాగ్రత్తగా కాపలా కాసుకో, ఎందుకంటే నీ డ్యూటీ అది. ఏంటి చెప్పండి? దేవుడి డ్యూటీ ఏంటి చెప్పండి అమ్మా? దేవుని డ్యూటీ ఏంటి? మంచిగా చెప్తారు మీరు అందరూ, చాలా మంచివాళ్ళు. దేవుడి డ్యూటీ ఏంటి? నిన్ను కాపలా కాయటమే కదా. అంటే దావీదు గారు చెప్పినట్టుగానే చెబుతాం మనం కూడా, యెహోవా నా కాపరి అన్నట్టు. ఆయన చెప్పాడంటే ఈ చుట్టూ ఉన్నటువంటి వారితో ఎవరితోనూ సంబంధాలు లేవు ఆయనకు. యోవాబు ఉన్నాడు, ఇత్తయి ఉన్నాడు, అభిషేయి ఉన్నాడు, ఇలా బలవంతులు ఎందరో యుద్ధ నేరపరులు ఉన్నారు. కానీ వీళ్ళతో సంబంధం పెట్టుకోవట్లేదు. యెహోవా నా కాపరి అంటే వీళ్ళందరూ కూడా 100 మందిని చంపేయగల శక్తివంతులు ఉన్నారు ఆయన దగ్గర. వారు ఖడ్గం దూస్తే కొన్ని 100 మంది కుప్పకూలిపోతారు. నరమేధమే జరుగుతుంది అక్కడ, రక్తము ప్రవహిస్తుంది అన్నమాట. అంత యోధాని యోధులు, యుద్ధ నేర్పరులు, వ్యూహము తెలిసిన వాళ్ళందరూ ఉండగా యెహోవా నా కాపరి అంటాడేంటి? పిచ్చోడేమో ఈయన. నిజంగా చెప్పాలంటే దావీదు రాజు గారు పిచ్చోడు అంటారా? జ్ఞానం లేదా? మహాజ్ఞానవంతుడు, మహా తెలివిగలవాడు, మహావిజ్ఞాని, వివేకి కూడా. అందుకనే ఆయన అంటాడు, ఆయన జీవితం యొక్క, రాజ్యం యొక్క బాధ్యతలన్నీ ఎవరైనా చూడొచ్చు, దాని యొక్క దస్తావేజులు ఎవరైనా చూడొచ్చు, దాని కార్యకలాపాలు ఎవరైనా చూడొచ్చు, అది పక్కన పెట్టండి. అయితే ఈయనకున్న బాధ్యత, ఈయన బాధ్యత అంతా ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఈయన బాధ్యత, ఈయన సొంత సంగతులన్నీ ఎవరికి ఇచ్చాడు? ఈయన సింహాసనము బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఈయన కిరీటము బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఈయన యొక్క ఆత్మీయమైనటువంటి సంగతుల్లో వర్ధిల్లే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుని చేతిలో పెట్టాడు. యెహోవా నా కాపరి అంటాడన్నమాట. మనమైతే ఏం చేస్తాం? యాకోబు గారికి మళ్ళీనే ఒక్కొక్కసారి సంగతులన్నీ కూడా ముందుగా సిద్ధపరిచేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఎప్పుడు చెప్తాము? వెళ్ళటానికి ఒక క్షణం ముందులాగా స్త్రీలైతే ముసుగు తీసుకుని, బ్రదర్స్ అయితే చక్కగా మోకాళ్ళేసి నిలబడి, ప్రభా మేము వెళుతున్నాం, జాగ్రత్తగా చూసుకో, దారిలో వాహనాలు సకాలంలో దొరికిదట్టు చూడు ప్రభా, ఎత్తుపల్లములుగా ఉన్న త్రోవలను సరళం చేయి అంటే ఆయన రోడ్లు వేయాలన్నమాట వీడి గురించి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏది రోడ్డు, నీ ఎత్తుపల్లంగా త్రోవలు ఉన్నాయి కానీ నువ్వు సమానమైన నేలలో నడిపించు అంటాడు. ఎప్పుడు అన్నీ సిద్ధపరుచుకుని నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోనూ ఉన్నాడు. అరణ్యములు ఏమి దొరకని కాడ ఆయనకు ఆహారం సిద్ధపరిచాడు. ఆకాశము నుండి ఆహారం కురిసింది, పురేళ్ల మాంసమును తిన్నారు వాళ్ళు, బండలలో నుండి నీళ్లు త్రాగారు, జీవజల ధారలు ప్రవహించాయి వాళ్ళ జీవితాల్లో. వారి చెప్పులు కురసకాలేదు, వేసుకున్న దుస్తులు చిరిగిపోలేదు. అంత అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఒకవేళ రాత్రి సమయాల్లో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో, ఏ మృగాలన్నా వచ్చి తినేస్తాయేమో అని అగ్నిస్తంభంలోకి వచ్చాడు ఆయన. పగలు ఎండ దబ్బి నా ప్రజలు పాడైపోతారు, వారు సుకుమారంగా వాళ్ళని పెంచాలి, ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలు అనుకుని రాత్రి పగల సమయంలో వాళ్ళకి ఎండ దెబ్బ డైరెక్ట్గా రాకుండా ఏం చేస్తూ వచ్చి షెమీషేడ్ లాగానో లేకపోతే మేఘస్తంభంలోనికి వచ్చి చక్కని నీడలో నడిపిస్తూ వచ్చాడు. ఆలన్నమాట. మొత్తం వాళ్ళు నడిచినంత లెక్క కూడా ఏముంటుంది? ఇప్పుడు మనం పెట్టుకుంటే ఒక ఒక గదికే పెట్టుకుంటాం ఏసీ, ఆ గదికి మాత్రమే పరిమితం. వాళ్ళ చుట్టూ కూడా ఏసీయే, చల్లని వాతావరణం అన్నమాట. ఎక్కడ? అరణ్యములో. అంత అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తాడు,
ఎప్పుడు నడిపిస్తాడు, ఎప్పుడు సరళం చేస్తాడు, ఎప్పుడు ఆయన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, ముందు ఆయనకి చెప్పాలి. అది సంగతి. ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైనా కానివ్వండి, సంగతి ఆయనకి చెప్పకే చాలామంది ఏం చేస్తారంటే ఆయనకి చెప్పరండి విషయాలేవి కూడా. కష్టం వచ్చినప్పుడు మాత్రం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంటారు. సుఖం వచ్చినప్పుడు మాత్రం ఈ మాత్రం చెప్పడానికి ఇష్టపడరు. ప్రభువా నాకు ఈ మేలు చేశావు అని మాత్రం ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడరు. ఎప్పుడు చెప్పినా కానీ నోటినంటే ఏమొస్తుంది చెప్పండి? అన్నీ బాధలే, అన్నీ క్లిష్టమైన పరిస్థితులే. మంచిది. కానీ ఇక్కడ యాకోబు భక్తుడు ఆ యొక్క అన్నగారి దగ్గరకు దేవుని యొక్క ఇష్టం లేకుండానే పంపించాడు కనుక 400 మందితో వస్తుందని కాసుకోరా అబ్బాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. చూద్దామా రండి. తొందరపడి యాషావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన యెడల మిగిలిన గుంపులు పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు డౌట్ వచ్చేసింది. ఏమని వచ్చింది? ఓరి నాయన, ఇప్పుడు అనవసరంగా వాడి దగ్గరికి, మా అన్నగారి దగ్గరికి వర్తమానం పంపాను. ఆయన మామూలుడైతే కాదు, చాలా డేంజరస్ ఫెలో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ ఒంటెలను, ఈ మందలను ఇవన్నిటినీ కూడా 2 గుంపులుగా చేస్తాము. ఒక దాని మీద వాడు ఖచ్చితంగా పడతాడు కనుక రెండోది పారిపోతుంది తప్పించుకుని. ఎంత తెలివిగలడో చూడండి ఈయన. ఎంత తెలివిగలడో చూడండి. నిజంగా ఏంటి, ప్రార్థన ఉండదు కానీ తెలివితేటలు మాత్రం చాలా ఉంటాయి చాలామందికి. ముందుగా ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? 2 గుంపులుగా చేసేసాడంట. ఏం చేశాడు చెప్పండి? ఆయన 2 గుంపులుగా చేసేసాడు. ముందుగానే చేసేసి అప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన ప్రారంభించి ఎట్లా చేస్తున్నాడు చూడండి. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు, ఈ బంధువుల యొద్దకు సమస్తమైన ఉపకారములకును అపాత్రుడను. ఇప్పుడు అనిపించింది అన్నమాట ఈయన. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు చేసిన ఉపకారాలన్నిటికీ, మేళ్ళన్నిటికీ నేను ఎటువంటి వాడిని అయిపోయినప్పుడు అపాత్రుడను, పాత్రుడను. కానీ మరి ఇంతకుముందు ఏమైంది బుద్ధి? ఇంతకుముందు ఏమైపోయింది జ్ఞానం? దెబ్బతిన్నాక వస్తుంది అన్నమాట. ఆ దెబ్బ తినకూడదు మనం. లేఖనము దుష్టాంతరముగా మన గురించి ఎందుకు రాయబడిందంటే, ఈ అంశం ఎందుకు రాయబడిందంటే, మన జీవితంలో మనం దెబ్బ తినకూడదు. మన పితరుడైన యాకోబు భక్తుడు దేవుని యొక్క ఆలోచన, పర్మిషన్ లేకోకుండా, ఆయన యొక్క ఆజ్ఞ లేకోకుండా తన యాషావు దగ్గరికి ఎందుకు పంపించాలి? ఈ గొడవంతా ఎందుకు? ఇప్పుడు 2 గుంపులుగా చేసేసి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు చేసిన మేళ్ళకి ఏ మేలుకు కూడా నేను తగనండి. ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన ప్రారంభించి ఎంత బాగా ప్రార్థన చేస్తూ ఉంటాడంటే, మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో 32వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. 22, 23, 24, 25 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. 26 వచనాల వరకు చదువుకుంటామా? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపేసాడంట. భయం అలాంటిది. ప్రార్థన చేయకపోతే భయపడతావు, ప్రార్థన చేయకపోతే ఆందోళన. ఒక్క చిన్న విషయం అది. ఏంటది? తన అన్నగారి దగ్గరికి ఏం చేయాలి? ముందుగా ఒక వర్తమానం పంపితే ఈ మందలతోనే ఉండే. ప్రార్థన చేయకపోతే కుటుంబాల నుండి ఒక దినం వేరైపోతాం. ప్రార్థన చేయకపోతే నీదనుకున్నది నీకు కాకుండా పాడైపోతుంది, నీకు దూరం. ఇప్పుడు పంపేసి ఎబ్బోకు రేవు దాటి పంపేసిన తర్వాత ఆ మంద ఉంటుందో పోతుందో ఎవడికి తెలుసు? అక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవడికి తెలుసు? ఈ మనుషుల్ని ఏం చేస్తారో? తనకున్న 2 భార్యలు, 2 దాసులు, 11 మంది పిల్లలు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆయన సొంత సంపద ఇదంతా కూడా. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన? 25 సంవత్సరాలు కష్టపడ్డాడు.
25 సంవత్సరాలు కష్టపడిన దాన్ని ఒక్క దినము ఏం చేస్తున్నాడు? ఆశ పూర్తిగా వదిలేశాడు. ఎందుకు తెలిసినా? ప్రార్థన లేదు. దేవుణ్ణి అడిగేది లేదు. ఇంకేం పర్వాలేదు మనకు అనుకున్నాడు. 25 సంవత్సరాలు మంచుకు తడిశాడు, ఎండకి ఎండాడు, రాత్రులు పగలు నిద్ర లేదు. ఆ మామ మోసాలు, మామ అంత మోసం, ఈయనకంటే పెద్ద మోసగాడు ఆయన. మామ మోసం చేస్తూ ఉంటే ఆ మోసానికి తట్టుకుని వినంబరుడుగా ఉంటూ లోబడుతూ చక్కగా ప్రేమించాడు గనక కొలువు చేశాడు. ఎవరితో? ఎవరితో? ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. లేయాని చేశాడు ఆయన. ఎవరు? తన మామ. ఇది పెద్ద మోసం. అంటాడు పైపెచ్చు, మా దేశ సాంప్రదాయం ప్రకారముగా పెద్దదాన్ని ఇంట్లో పెట్టుకుని చిన్నదానికి వివాహం చేయడం మన సాంప్రదాయం కాదబ్బాయి. కాబట్టి ఇంకోటి చేస్తాను, నీకు ఒక రిబేట్ ఇస్తాను, నీకు డబల్ డిస్కౌంట్. ఏంటంటే, ఒకదాన్ని కొన్నావు కాబట్టి మరో దాన్ని ఉచితంగా పొందుతుంది, కానీ దానికి కూడా కొంత సమయం చేసుకో అన్నాడు. ఈ రకంగా 25 సంవత్సరాలు గడిచినాయి ఆయనకు. 25 సంవత్సరాలు ఏమంటాడు ఆయన మాటలు? ముందుకెళ్తే అంత సమయం లేదు, టైం అయిపోయింది అప్పుడే. 20 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు అనుకున్నాను నేను. కాబట్టి ఇక్కడ గమనిస్తే, ప్రార్థనా మీటింగ్ కదా, కాబట్టి గమనిస్తే ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఒక్క దినం ఆశ వదిలేశాడు. కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. మన బండి, జీవితం అనే బండి తారుమారు అయిపోవటానికి, చక్రం వదిలేయటానికి, చక్రం కూలిపోవటానికి ఎంతోసేపు పట్టదండి. పరిస్థితులు మన చేతిలో ఉండవండి, గుర్తుపెట్టుకోండి. పరివర్తన ఒకటే మన చేతిలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు పరివర్తన ఏంటి? దేవునికి తెలియాల్చేయాలి ప్రతి సంగతి, ముందుగా అర్థించాలి, దాని కొరకు కనిపెట్టి ఆయన పర్మిషన్ ఇచ్చే వరకు దాని జోలికి పోకూడదు. అలా పోయేవా? ఎంతమంది అండి? 11 మంది పిల్లల. ఎంతమంది? 2 భార్యల, 2 ఉపపత్నుల, వారి దాసులు అన్నమాట వాళ్ళు. మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు 15 మంది మనుషులు, ఆయన సొంత మనుషులు వెళుతున్నారు బయటకు. ఇక ఆస్తిలు ఎబ్బోకు దాటించేశాడు. ఇక ఎబ్బోకు దాటించేసి ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడంట. ఏం చేశాడు ఆయన? గమనిస్తాం రండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన. ఇప్పుడు తన చుట్టూ ఎవరు కూడా లేరు. తన చుట్టూ ఎవరు కూడా లేరు. ఎవరు లేరు చెప్పండి? ఎవ్వరు లేరు. అంత ఆస్తి అంతా వెళ్ళిపోయింది, రేవు దాటి వెళ్ళిపోయింది. భార్యలు వెళ్ళిపోయారు, బిడ్డలు వెళ్ళిపోయారు, సమస్తం పోయింది. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎంత కష్టపడితే ఏంటి లాభం? ఎన్ని నిమిషాలు పట్టింది, ఎన్ని రోజులు పట్టింది ఆయన విడిపోవటానికి, తన ఆస్తి తను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి? ఒక చిన్న తప్పిదం, ప్రార్థన. నువ్వెవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు ప్రభుని అడుగు, అయ్యా మాట్లాడమంటావా? భక్సింగ్ గారు షేవింగ్ చేసుకోవటానికి కూడా ఎవరిని అడిగేవాడంట? ప్రభుని అడిగేవాడంట, దైవజనుడు. మన షేవింగ్ చేసుకోవడానికే కాదు, దేనికి అడగం దేవుని సన్నిధిలో. అంటే షేవింగ్ చేసుకోవడానికి కూడా దేవుడు పర్మిషన్ ఉంటేనే ఆత్మలు రక్షింపబడతాయి నీ జీవితంలో. కనుక ఒక్కసారి ఆయన అడిగితే ఎంత బాగుండును. ప్రతిదీ కూడా ఒక మనుషుడితో నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని కనిపెట్టి మాట్లాడమంటావా ప్రభువా? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళమంటావా ప్రభు? అన్నీ సిద్ధపరిచేసుకుని తట్టాపుట్టా సర్దేసుకుని అందులో అన్నీ పెట్టేసుకుని ప్రయాణం అయిపోయిన తర్వాత ముసుకేసి చిన్న ప్రార్థన చేస్తా, ప్రభు అని వెళ్తున్నాను, ఆటో సురక్షితంగా వచ్చినట్లు సహాయపడు. సొంత కారు ఉంటే కారులో శుభ్రంగా వెళ్తే యాక్సిడెంట్లు అవ్వకుండా సహాయపడు ప్రభు. ట్రైన్కి వెళ్తే ట్రైన్ దొరికిదట్టు సహాయపడు. ఆర్టీసీ బస్సు అయితే ఆర్టీసీ బస్సుకి వెళ్ళేదట్టు సహాయపడు. మోటార్ సైకిల్ మీద వెళ్తే మా ఆయన గారు శుభ్రంగా నడిపిదట్టు సహాయపడు ప్రభు. ఇది చెప్తాం ప్రభువుకు. మనం అన్నీ సిద్ధపరచుకున్న తర్వాత అదే చేసాడు ఈయన. మీ తమ్ముడు గారు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఎదుర్కోవడానికి చక్కగా ఉండండి అని చెప్తే ఆయన ఏం చేశాడు? 400 మందితో వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండరా అని కౌరంపాడు. కౌరంపితే ఏమైంది? ఇప్పుడు ఆందోళన, భయం, ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఆస్తి ఏమైపోద్దా? 2 గుంపులుగా విడతీసి వాటిని బయటకు దాటిచ్చేసి ఎబ్బోకరూపు దాటి పంపించేసిన తర్వాత ఒక్కడ మిగిలిపోయాడు. ఇప్పుడు ఈయన చుట్టూ ఎవరన్నా ఆస్తులు ఉన్నాయా? 25 సంవత్సరాల కష్టం ఏమైపోయింది? అంతే నీ జీవితం, నా జీవితం కూడా. ప్రభువుకు తెలియనటువంటి జీవితం, ప్రభువుకు ముందుగా తెలియకోకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే, నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన చేయమంటాడో లేదో మొట్టమొదటిగా కలుసుకో. లేదంటే నీ జీవితము, నీ దగ్గర ఉన్నటువంటి ధనము, నీ దగ్గర ఉన్నటువంటి బలము, నీకు ఉన్నటువంటిది ఏదైనా సరే రెక్కలు ధరించుకుని వెళ్ళిపోద్దు, నేను వదిలిపెట్టి నువ్వు ఒక్కడే మిగిలిపోతావు. కానీ ఒక్కడే మిగిలిపోయినా అప్పుడు ప్రారంభించాడు. తెలిసిన ఆయన ఏం చేశాడు తెలుసండి? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు. అది ప్రార్థన. చెప్పండి, ఇప్పుడు ఏం చేశాడు? అది ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు.
మొదట్లో తప్పు చేశాడు కానీ దేవుని యొక్క ఆలోచన లేకుండా ఇప్పుడు ఏం ప్రారంభించాడు? రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు, రాత్రంతా కూడా శ్రమపడ్డాడు, రాత్రంతా శ్రమపడి ఆయనతో పెనుగులాడుతూనే ఉన్నాడు. అందును బట్టి ప్రభు కటాక్షించి ఒక మాట అన్నాడు, నువ్వు యాకోబు కాదురా, నువ్వెవరో ఆశీర్వదింపబడ్డావు ఇశ్రాయేలు. అందుకనే ఎబ్బోకు రేవు దాటినటువంటి మందలు సురక్షితంగా ఉన్నాయి. ప్రార్థన. ఎబ్బోకు రేవు దాటినటువంటి తన భార్యలు సురక్షితంగా ఉన్నారు. ఎబ్బోకు రేవు దాటినటువంటి తన బిడ్డలు సురక్షితంగా ఉన్నారు. తన యొక్క అన్న అయినటువంటి యాషావు సమాధానంగా వచ్చి తనతో సమాధాన పడుతూ వచ్చాడు. అందుకనే మనం ఇంకొక మాట కూడా మనం చూస్తాం, ఏంటంటే సమయం అయిపోయింది. అయితే అది మాట ఏంటంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనములో ఒక మాట చదివి మనం ఆఫ్ చేస్తాను రండి. 6వ అధ్యాయం 12వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ దినములు యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపిన. ఆ దినములలో ఎవరికి అవసరమైంది ఇప్పుడు ప్రార్థన? ఎవరలా ప్రార్థన చేసింది చెప్పండి మీరు? ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినాడు. ఆ దినములలో భూమి మీద ఆయన ఉన్నప్పుడు ప్రార్థన అవసరమయ్యి ఎక్కడికి వెళ్ళాడంటే రాత్రంతా ఏం చేశాడు ఆయన? ఏ కార్యం గురించి ప్రార్థన చేశాడో తెలిసినా మీకు? ఒక పని పెట్టుకున్నాడు ఆయన, ఒక కార్యం చేయాలి అక్కడ, ఆ పని కొరకు ప్రార్థన చేశాడు. నువ్వైతే పని అయ్యాక ప్రార్థన చేస్తావో, పని ప్రారంభించాక ప్రార్థన చేస్తావో, అసలు ప్రార్థన చేస్తావో లేదో, ప్రార్థన చేయకోకుండానే మింగుతావో, ప్రార్థన చేయకోకుండానే వెళ్తావో, ప్రార్థన చేయకోకుండానే మాట్లాడతావో ఎవరికి అర్థం కాదు. పైగా తప్పు ఎవరి మీద వేస్తాం? ప్రార్థన చాలా కాలం బట్టి చేస్తున్నాను కానండి మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, చాలా కాలం బట్టి ప్రార్థన చేస్తున్నాను కానండి మా ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, చాలా కాలం బట్టి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆరోగ్యం లేదు. అయితే ఎప్పుడు చేస్తున్నావు ప్రార్థన? అన్నీ అయిపోయిన తర్వాత. దొంగలడ్డ 6 నెలలకంట ఏమన్నాయి? ఏయో మురిగిని అంట, కుక్కలు అనుకుంటాము. కాబట్టి దొంగలడ్డ 6 నెలలకు కుక్కలు మురిగితే లాభమే ఉంది? ఇప్పుడు దొంగతనం చేయటం, వాడు ఖర్చు పెట్టుకోవటం అన్నీ అయిపోతాయి, అక్కడ మిగిలింది ఏమీ లేదు అక్కడ. అయితే ఇక్కడ గమనిస్తే వీళ్ళకి ఉద్దేశాలు అలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాల్లో ఇక్కడ ఏమంటాడు చూడండి, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఏం చేశాడు తెలిసిన? ఎందుకు రాత్రంతా గడిపాడు దేవుని యొక్క సమక్షంలో అంటే, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని, అంటే 12 మంది శిశువులను ఏర్పాటు చేసుకోవటానికి ఒక దేవాతి దేవుడు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి పాప విమోచకుడని పేరుగాంచిన పరమాత్ముడైనటువంటి భగవంతుడు ఈ భూమి మీద ఉన్న దినాల్లో యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయటం అందు నిమగ్నమై రాత్రంతా దేవుని సమక్షంలో గడిపాడంటే ఎందుకు గడిపాడు తెలిసిన? ఒక 12 మంది శిశువులను ఏర్పాటు చేసుకుని లోకం మీదకు వదిలేయటానికి. లోకంలో రక్షణార్థమైనటువంటి జీవితం ప్రతి మనుషుడు జీవించాలనేటువంటి ఆలోచనతో, ఎవడు నశించిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు? 12 మందిని ఏర్పాటు చేసుకోవడానికి రాత్రంతా దేవుని సన్నిధిలో దేవుని కుమారుడికి అవసరమైంది ప్రార్థన. మొట్టమొదటికి ఈ 12 మంది ఏర్పాటులోనికి రాకముందు దేవుడు ఈ 12 మంది శిశువుల్ని ఏర్పాటు చేసుకోక పూర్వము దేవాతి దేవుడే ప్రార్థన చేస్తూ ఉంటే నీవు నేను ప్రార్థన చేస్తామా? ప్రార్థన లేదు. అంటే నా తలంపు ఏంటంటే ఇక్కడ నువ్వు ఒక్క మనిషితో మాట్లాడాలన్నా నీకేం అవసరం ఉంది? ప్రార్థన. ఒక పని చేయాలన్నా నీ జీవితంలో ఏం అవసరం ఉంది? ప్రార్థన. ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా నీ జీవితంలో ఏం అవసరం ఉంది? ప్రార్థన. అయిపోయాక చేయటం కాదు, అన్నీ సిద్ధపరుచుకుని చేయటం కాదు. ఆ తర్వాత 12 మందిని పిలిచాడంట, వారిని అపస్తులుగా చేశాడంట దేవుడు. ఎందుకు తెలిసిన? లోకమంతా వారి చేత బోధింపబడి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించాలని, అప్పుడు ఆ కార్యము సఫలమవుతుందని, దేవుడు అంగీకరిస్తాడని, అనేక మందిని దేవుని పక్షంగా దేవుడు స్వీకరించి చేరుస్తాడనేటువంటి ఆలోచనతో దేవాతి దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు చెప్పండి? రాత్రంతా గడిపాడంట ప్రార్థనలో. మనం రాత్రంతా కాదు, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు లేట్ అయిందంటే ఇంక ముగించరా అబ్బాయి అనే రకంగా ఉన్నారు మనుషులు కదా. ప్రార్థన చాలా అవసరం. అది కూడా ఎప్పుడు అవసరం? నువ్వు పని ప్రారంభించక పూర్వం.
నువ్వు ఈ దినం ఎవరితో మాట్లాడాలని నీ హృదయంలోనికి తలంపు వచ్చినప్పుడే నువ్వు మోకరించాలి. ప్రభా మాట్లాడమంటావా, మానేమంటావా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభా నన్ను వెళ్ళమంటావా, వద్దంటావా? ఏదైనా కొనాలనుకున్నప్పుడు ప్రభా కొనమంటావా, వద్దంటావా? ఏదైనా వినాలనుకున్నప్పుడు వినమంటావా, వద్దంటావా? వినకూడదని దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలంతే, అక్కడ ఉండకూడదు. ఆడ క్రైస్తవులు 10 మంది కలిసి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం ఉదాహరణగా. ఈ 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో దేవునికి మహిమ కలిగే మాట ఒకటి లేదు. వీళ్ళందరూ క్రైస్తవులే అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ నుండి వెళ్ళిపోవాలంతే. ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళ మాటలు బాగోలేదు కాబట్టి. దేవుడిని అడగాలి, ప్రభు ఇక్కడ ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? ఆయన చెప్తాడు, ఉండమంటే ఉండు, వెళ్ళిపోమంటే వెళ్ళిపో. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తాడు. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం దేవుడు చేస్తాడు. అలా కాకుండా నా ఇష్టానికి ప్రకారంగా నువ్వు చేయి ప్రభు, ఎందుకంటే నీ డ్యూటీ అది అన్నావు అనుకో, దేవుని సన్నిధిలో మన ప్రార్థన అంగీకరించబడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. నీ ప్రార్థన జీవితం కూడా అలాగే ఉంటుంది. యాకోబు ఒకసారి తప్పు చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఎందుకు నాయన నన్ను ఇలాంటి పరిస్థితులకు అప్పచెబుతున్నావు? కాబట్టి నా నా అన్నయ్య ఆశావు చేతిలోంచి తప్పించిన ఆయన రాత్రంతా పెనుగులాడితే ప్రభు కాపాడాడు. మా అంద క్షేమంగా ఉంది, బిడ్డల క్షేమంగా ఉన్నారు, తనకు కలిగిన తన భార్యలు క్షేమంగా ఉన్నారు, అందరూ క్షేమంగా ఉన్నారు. అప్పుడు తన జీవితంలో ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 12 మంది శిశువులను ఏర్పాటు చేసుకోవడానికి దేవుని సమక్షంలో రాత్రంతా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడంట. నీ జీవితంలో ప్రార్థన ఉందా? అడుగుతున్నావా ప్రభుని? రాత్రంతా ప్రార్థన చేయగలుగుతావా? మోకాళ్ళు వేయగలుగుతావా? అయ్యా నాకు ఈ సహాయం చేయయ్యా అని ముందుగా నువ్వు చెప్పగలుగుతావా? పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని అప్పుడు చెబుతావు. ఈ లోపు ఎవరికైనా తెలిస్తే ఒకవేళ ఈ పెళ్ళికి ఇంకొకటి అడ్డంగా వెళ్ళిపోయి ఆ సంబంధం జడగొట్టేస్తాడేమో అని భయం నీకు. ఆ సంబంధం జడగొట్టేస్తాడేమో, మా అమ్మాయి కాకుండా అయిపోద్దేమోనని ముందు ఏం చేస్తా అంటే, ఎక్కడ సంఘంతో చెప్పు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ మీటింగ్, హైలీ సీక్రెట్ మీటింగ్ చేస్తావు. ఆ దినం ఓపెన్ సీక్రెట్గా ఉండవలసినటువంటి సంగతిని ఎంత మరుగుపరుస్తావంటే ఎవ్వరికి చెప్పు. దాచి 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 పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత పెళ్ళోళ్ళు గణపారం చీరాపురం మధ్యలో ఉండగా అప్పుడు కొత్త దేవుని సన్నిధి ఆ దేవుని శాఖడు వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పి. చుట్టాలు ఇప్పుడు దాకా ఏమైపోయిందో మరి. అలాంటి పనులు చేస్తేనే ఇలా అయిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాం. దేవుని కరుణా కటాక్షం గల దేవుడు గనక యాకోబులో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న మక్కువను బట్టి నేను నా దేవుని మందిరం నాకు ఆ బేతేలికి పోతాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి సహాయపడుతూ వచ్చాడు. ఆ మందను కాపాడాడు, తన బిడ్డలను భార్యలను కాపాడాడు. కనుక మనం ప్రార్థన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో. ప్రభువుకే ప్రార్థన అవసరమైంది. ఆ దినాల్లో రాత్రంతా ఎక్కడ చేశాడంట? దేవుని సమక్షంలో. ఎందుకు? 12 మంది శిశువులను తనతో ఉండటానికి, పరిచర్య చేయటానికి, ఏర్పరచుకోవటానికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మన జీవితంలో అవసరం. అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని చిత్తానికి అప్పచెప్పుకో, దేవునికి ఇష్టానికి అప్పచెప్పుకో, దేవుని కొరకు ప్రయాసపడు, ప్రార్థన చేయి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఏది నష్టపోవు నువ్వు అప్పుడు. లేదంటే నీ అంత నష్టం, నీ సంపాదన నష్టం, నీ బలం నష్టం, నీ సమయం నష్టం, నీకు కలిగిన సమస్తమును నష్టం అయిపోతుంది. అందుకంటే అక్కడ దేవుని చిత్తము లేక దేవుని ఇష్టము లేదు గనక. ఎందుకు భయపడ్డాడు యాకోబు భక్తుడు? దేవునికి చెప్పకుండా దూతలను పంపించాడు కనుక. ఆయన ఏం చెబుతున్నాడు? 400 మందితో వస్తున్నాను అన్నాడు. ఆయన దర్శించడానికి ఒక ఫ్యామిలీ, తన భార్య బిడ్డలు వస్తే సరిపోను, కానీ ఏదో చేయాలని ఆలోచనతో వస్తున్నాడు. కానీ ప్రార్థన ఒక రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు కనుక యాషావు జీవితంలో మధ్యలో దేవుడు ఏం చేశాడు? సమాధానాన్ని ఇచ్చాడు. కూల్ బేబీ, కూల్, నువ్వు తొందరపడకు అని నీ తమ్ముడైన యాషావుకి కటాక్షించు అని ఏం చేశాడు దేవుడు? తన హృదయాన్ని సమ్మతపరిచాడు. తమ్ముడా అంటాడైనా, తమ్ముడా నాకు చాలా ఆస్తి ఉందయ్యా, నేను కూడా దేవుని కృపను బట్టి చాలా సంపాదించుకున్నాను, నీ ఆస్తి నాకేమీ వద్దు నాయన. నువ్వు సంతోషంగా ఉండటమే, ఈ పిల్లలు నా పిల్లలే కాబట్టి నువ్వు సంతోషంగా ఉండటమే నాకు అవసరం. కాబట్టి నువ్వు సంతోషంగా వెళ్ళిరా. ఎందుకంటే రాత్రంతా పెనుగులాడిన దానికి ప్రతిఫలం, దేవునితో పెనుగులాడిన దానికి ప్రతిఫలం. అలాంటి ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి ప్రియులారా మనం రావాలి. దేవుడు కోరుతా ఉన్నాడు ప్రార్థన చేయమని. క్రైస్తవ జీవితానికి ఇంధనం ప్రార్థనే. ఇంధనం అంటే శక్తి ప్రార్థన. నువ్వు తక్కువ ప్రార్థన చేసావనుకో తక్కువ శక్తి, ఎక్కువ ప్రార్థన చేసావనుకో ఎక్కువ శక్తి. అసలు ప్రార్థనే లేదనుకో శక్తే లేదు, శూన్యం జీవితంలో.
కాబట్టి దేవుడు ఇష్టపడేటట్టుగా ఉండాలి నీ ప్రార్థన. దేవుని ఇష్టాన్ని తలకిందులు తారుమారు చేసేటట్టుగా ఉండకూడదు నీ ప్రార్థన. చాలామంది ప్రార్థన దేవుని ఇష్టాన్ని, చిత్తాన్ని తలకిందులుగా చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అలా ఉండకూడదు. దేవుని ఇష్టానికి అనుకూలంగా, దేవుని చిత్తం, ప్రభువా నీ చిత్తం ఏదైతే అదే నెరవేర్చు నాయనా అన్నట్టుగా నీ ప్రార్థన ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రెండు చిన్న ప్రార్థన యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది కనుక చిన్న ప్రార్థన చేస్తా. మీరు ప్రార్థన చేద్దరు కానీ యూట్యూబ్లో రికార్డింగ్ అవుతుంది కనుక చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత మీరు 1:1 ప్రార్థన చేసుకుందరు కానీ. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆదికాండం 32 అధ్యాయము 6వ అధ్యాయం లూకా సువార్త, ఈ విధంగా మీరు మాతో ప్రార్థన అంశంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఓ ప్రభువా, మేము చేసే ప్రార్థన మా పనులకు పూర్వం, మా మాటలకు, మా ప్రయత్నాలన్నిటికంటే ముందు నిన్ను అడిగి నీ సన్నిధిలో పొందుకునేటువంటి వారంగా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు బోధించిన విధానమంతటి కొరకై, లేఖన భాగమంతటి కొరకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వినిన నీ బిడ్డలు ఓ ప్రభువా, యాకోబు లాంటి అనుభవం నాయన, మొదటి అనుభవం కంటే తర్వాత ఏదైతే మీరు నీ బిడ్డకు దయచేస్తూ వచ్చారో రాత్రంతా పెనుగులాడేటువంటి అనుభవం, అలాగని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా అనుభవం, ఇవన్నీ కూడా మాకు నేర్పించండి, సహాయము దయచేయమని. యుక్తమైన రీతిలో మేము ప్రార్థన చేయటం, నీ చిత్తానికి అప్పచెప్పుకుని ప్రార్థన చేసేటువంటి భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, నీ ఆత్మ మాపై ఉంచమని, ఈ ట్యూబ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామంలోనే అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేయండి.